హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మీరంతా ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచో చెప్తున్నా 1 lakh దగ్గరగా ఉన్నారు అనేసి, దాదాపు 2 years నుంచి చెప్తున్నాను అనుకుంటా. సో 1 lakh అయితే రీచ్ అవ్వట్లేదు, మనకైతే సిల్వర్ ప్లే బటన్ అయితే రావట్లేదు. నేను దాదాపు ఛానల్ పెట్టేసి ఒక 6.5 years అవుతుంది. సో సోను పాప పొట్టలో ఉన్నప్పటి నుంచి పెట్టాను అనమాట. సోను పాపకి ఇప్పుడు 5 years. సో ఇంకా 6 years అనుకోండి. మొత్తానికైతే నేను ఇవాళ మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇవాళ మార్నింగ్ వచ్చేసి నేను కర్రీకి బెండకాయలు అయితే మొన్న సంతలో అయితే తీసుకొని వచ్చాను. అవి మంచిగా ఫ్రెష్గానే ఉన్నాయి. నేను వెజిటేబుల్స్ ఎలా పెడతానంటే, తెచ్చిన వెంటనే చక్కగా వాటిలో ఏమైనా వేస్ట్ ఏమైనా ఉంటే తీసేసి కవర్లో పెట్టేసి, కవర్ని అయితే ముడేసి ఇంకా వెజిటేబుల్ బాక్స్ ఉంది చూసారు, అందులో పెట్టేస్తా. అలా పెట్టడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా ఆ కూల్ అనేది వెజిటేబుల్స్కి అయితే రాదు. ఇప్పుడు వెజిటేబుల్స్ మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. మనం డైరెక్ట్గా పెట్టేసామని అనుకోండి, ఆ కూలింగ్కి వెజిటేబుల్స్ మొత్తం మెత్తపడిపోయి ఎలానో ఉంటాయి, పాడైపోయినలాగా ఉంటాయి. సో అందుకోసం అనేసి కవర్లో అయినా బాక్స్లో అయినా పెట్టుకోవాలి. నేను మీకు యూస్ఫుల్ అయిన టిప్ చెప్తాను. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఎవరైనా తెలియకపోతే నెక్స్ట్ టైం ట్రై చేయండి, ఓకేనా? మనం బెండకాయల్ని మార్కెట్లో తీసుకునేటప్పుడు అవి లేతవా ముదురువా అని మనం ఇరుస్తాం కదా, అలా ఇరవడం వల్ల షాప్ వాళ్ళు తిట్టుకుంటారు. సో మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత కడిగేటప్పుడు ఇరిచిన వాటిలో నుంచి వాటర్ అనేది బెండకాయలోకి పోయి కర్రీ చేసినప్పుడు మెత్తగా అయిపోద్ది. సో అలా మనం ఇరవకుండా షాప్ వాళ్ళతో కూడా మాటలు పడుకోకుండా లేత బెండకాయని మనం ఎలా పిక్ చేసుకోవాలో చెప్తాను. సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఏంటంటే మనం బెండకాయని తీసుకునేటప్పుడు మధ్యలో ఇలాగా ఒత్తి చూడండి. బెండకాయని మెత్తగా ఉంటే అది లేతదన్నట్టు, గట్టిగా ఇలాగ అంటే కొంచెం లోపలికి వెళ్ళకోకుండా ఉంటే సో అది ముదురుదన్నట్టు, అలా తీసుకోండి. సో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నా. మొన్న సండే సంతకి వెళ్ళినప్పుడు బెండకాయలు తీసుకుంటున్నాను. కేజీ బెండకాయలు 20 rupees అని చెప్పారు. సో తీసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా సరే నేను చివర్లో అయితే విరవకుండా మధ్యలోనే ఇలా ఒత్తితే అవి మెత్తగా ఉంటే ఇంకా వాటిని తీసుకొని ఇంకా కవర్లో వేసేసుకొని ఇంకా వెయిట్ చెక్ చేయించుకుంటా. ఒక ఆంటీ దగ్గర నేను తీసుకుంటున్నాను. నేను వేరే విధానం చూసి ఆంటీ భలే మెచ్చుకుంది. నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చిన్నపిల్లవైనా నీకు భలే తెలిసిందమ్మా బెండకాయలు ఎలా తీసుకోవాలో. చాలామంది వస్తున్నారు, ఇడిచి మొత్తం పాడు చేస్తున్నారు. ఇరవడం వల్ల బెండకాయలు పాడైపోతే మళ్ళీ ఎక్కడైనా వీళ్ళు అమ్ముకునే దగ్గర ఇరిచిన బెండకాయలను ఎవరు తీసుకోరు కదా. కొన్ని సార్లు మనం ఇరిచిన తొందరగా ఇరిగిపోయిన బెండకాయలు కూడా ముదురుగా ఉంటాయి. ఒకసారి నెక్స్ట్ టైం మీరు బెండకాయలు తీసుకునేటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇది నచ్చితే సూపర్ అని కామెంట్ చేయండి, ఓకేనా? సో నేనైతే కిలో బెండకాయలు తీసుకొని వచ్చాను. ఇవన్నీ కట్ చేస్తున్నాను. ఒక్క బెండకాయ కూడా ముదిరిపోలేదు, అన్నీ మంచిగా ఉన్నాయి. సో ఇంకా చాలా బాగా వర్క్ అయింది నాకు ఈ టిప్ అయితే. నాకు ఎవరు చెప్పారంటే, ఇంతకుముందు మా ఇంటి ముందు బెండ తోట వేశారు. బెండకాయలు కట్ చేసేటప్పుడు సరదాగా తోటలోకి వెళ్తే రాకమ్మ దొరదొచ్చేసిద్ది, బెండకాయలు కట్ చేసేటప్పుడు ఏదో ఒక కవర్ లాగా వేసుకొని చేతులకు కూడా గ్లౌజులు లాగా వేసుకొని కట్ చేయాలంట, లేకపోతే చేతులు ఫుల్ దురదలు వస్తాయంట. సో నిజంగా మన వ్యవసాయ పని ఏదైనా చాలా కష్టమే కదా. సో అప్పుడు నాకు ఆ ఆంటీ చెప్పారు, సో ఇలా చేసుకుంటే బెండకాయలు ఏరడం ఈజీ అని చెప్పారనమాట. సో ఇంకా నేను పిల్లలకి అయితే లేపి వాళ్ళని అయితే బ్రష్ చేపిస్తున్నాను. ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేనంతా కర్రీ అయితే ఇంకా రైస్ అయితే ప్రిపేర్ చేసి అక్కడ పెట్టాలి. ఎందుకంటే ఇంకా స్కూలు లేవు, వాళ్ళైతే తొందరగా లెగట్లేదు, లేచినా తొందరగా ఫ్రెష్ అవ్వట్లేదు. ఇంకా వాళ్ళని బ్రష్ చేయించిన వెంటనే స్నానాలు చేయించేసి జెల్ అయితే వేసేసి ఇంట్లో నుంచి బయటకు వస్తే కాళ్ళు ఇరిగిపోతాయని కరాఖండకి చెప్పేసి ఖుషి టీవీ పెట్టించాను. ఈసారి అయితే యూట్యూబ్లో రైమ్స్ లాంటివి పెట్టించాను, కొంచెం స్టడీ పర్పస్కి యూజ్ అవుతాయి అనేసి. మనకి పిల్లల్ని బయటికి పంపించామనుకోండి, కొంతమంది పిల్లలు మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది పిల్లలు కొంచెం బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు మన పిల్లలు నేర్చుకొని వాళ్ళు మన దగ్గరకు వచ్చి మాట్లాడడం. సో అలా ఎందుకనేసి నేను పిల్లల్లో అస్సలు కలవనివ్వను. ఒకవేళ కలిసినా కూడా ఒక 1/2 hour 1 hour అది నేను దగ్గరుండి చూసుకుంటాను అనమాట. ఎక్కువగా మా పిల్లల్ని బయటికైతే అస్సలు పంపించను. పంపిస్తే అమ్మ వాళ్ళ ఇంటికి, లేకపోతే మా ఇంట్లో. అప్పుడప్పుడు వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఒక
మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడం, లేకపోతే 1 అవర్ ఉండి రావడం అలా చేస్తారనమాట. పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ప్రతిదీ నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. కొంచెం ఇవాళ మాటల్లో తేడా వచ్చాయనుకోండి, ఇవాళ ఏం చేశారు, ఏం జరిగింది మొత్తం నేను గమనిస్తూనే ఉంటాను. మా మోనుగాడికి 6 ఇయర్స్ వచ్చాయి కదా, తన వే ఆఫ్ టాకింగ్ వచ్చేసి కొంచెం చేంజ్ అవుతుంది. అది నాకు మాత్రమే తెలిసిద్ది, ఎందుకంటే ఒక తల్లిగా అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుంది అనేసి. సో కొంచెం మారుతూ ఉంది, పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం అనేసి. పాయింట్ చేసి మాట్లాడిద్ది మా మోను, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు. మనం అడిగిన దానికి కరెక్ట్గా పాయింట్ చేసి మాట్లాడిద్ది. తను మాట్లాడిన మాటలకి అసలు ఎవరు ఆన్సర్ చేయలేరు, అలా మాట్లాడిద్ది మా మోను. మా సోనుగాడైతే తుత్తుత్తే అని వదులుతూనే ఉంటుంది. మా మోనుగాడు చాలా జాగ్రత్తగా ఉండాలి, సైలెంట్గా ఉంటుంది. ఈ రెండేనా? డాడీ తెచ్చి మనకు నేను చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటే ఇదేనేమో. ఈ మధ్య నన్ను ఒకరు కాపీ కొడుతున్నారు. అబ్బా, నేను ఎలాంటి డ్రెస్ తీసుకుంటే అలాంటి డ్రెస్సే తీసుకుంటున్నారు, నేను ఎలా రెడీ అవుతే హెయిర్ స్టైల్ అలానే వేసుకుంటున్నారు. సో వాళ్ళు ఎవరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఎప్పుడు నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులైపోదు కదా. సో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎంతలా రెడీ అయిపోయినా నా అలా అయితే అవ్వవు కదా. సో ఎవరికి చెప్తున్నానో మీరైతే గెస్ చేయండి, ఓకేనా. సో ఎవరో పొంగుతున్నారని నేను అసలు పొంగను. నన్ను ఒకరు చూసి నేర్చుకుంటారులే కానీ నేను ఒకరిని చూసి అయితే నేర్చుకోను. నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తానన్నమాట. సో అది ఏ విషయంలో అయినా సరే. సో నేను వేసుకునే ప్రతి ఒక్క డ్రెస్ అయితే చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరు చెప్తారు. సో చాలా యూనిక్గా ఉంటుంది, మోడల్గా ఉంటుంది అనేసి. ఇంతకుముందు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా. సో చాలా మనం చేంజ్ అవ్వాలి, లేకపోతే ఇప్పుడున్న జనరేషన్లో అయితే బ్రతకలేము నిజంగా. నన్నైతే ఈ మాట చాలామంది అన్నారు, మా రిలేటివ్స్లో కూడా. సో ఏంటంటే నా ఫేస్లో ఒక కళ ఉంటుందంట, ఆ కళ వల్ల నేను ఎలాంటి డ్రెస్ వేసుకున్నా కూడా మంచిగా అందంగా కనిపించిద్దంట. సో ఇది ఎంత మట్టికి నిజమో నాకైతే తెలియదులే కానీ పర్లేదు, నాకు ఎలాంటి డ్రెస్ వేసినా కూడా మంచిగా సెట్ అయిపోతుంది, మంచిగా అనిపించిద్ది అనమాట, బోర్ కొట్టినట్టయితే అనిపించదు. సో మీకు కూడా అలానే అనిపించిందా కామెంట్ చేయండి. నిజంగా నా ఫేస్లో కళ ఉంటుందా సో చెప్పండి. నిజంగా నేను పుట్టడమే మా అమ్మ వాళ్ళకి 10,000 దొరికాయంట. సో మా నాన్న ఇప్పటికీ చెప్తూ ఉంటారు. అప్పట్లో 2000లో నేను పుట్టాను, అప్పట్లో 10K అంటే ఇప్పుడు 1 lakతో సమానం కదా. సో అప్పుడు మా అమ్మ అయితే గోల్డ్ చేయించుకుందంట. మా అమ్మ అయితే అసలు నన్ను ఒక విధంగా మా అమ్మ మా నాన్న వాళ్ళు చూస్తారు. సో నాకు పెళ్ళి అయిపోయి వచ్చాను, నెక్స్ట్ డేనే మా ఇంట్లో గేదె చనిపోయింది. నన్ను అంత లక్కీగా చూసుకుంటారన్నమాట. ఎందుకండి మా వీధిలోకి ఒక తాతయ్య సైకిల్ మీద టాప్స్ పట్టుకొని అమ్మడానికైతే వస్తారు. ఆ తాతయ్య ఖచ్చితంగా మా ఇంటి దగ్గర ఆపి మరీ నాతో బోని చేయించుకొని మరీ వెళ్తారనమాట. ఒకవేళ నా దగ్గర డబ్బులు లేకపోతే ఒక 20 రూపీస్ అయినా ఇయ్యమ్మ, తర్వాత నీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దు, కానీ నీ చేతి నుంచి డబ్బులు రావాలి, నీ చేతితో బోని చేస్తే నాకు బాగా గిరాకీ అవుతుంది అనేసి అసలు ఫుల్ బతిలు ఆడతారు తెలుసా. నిజంగా ఏదో నన్ను నేను పొగుడుకున్నట్టు కాదులే కానీ జరిగింది అయితే చెప్తున్నాను. సో కొన్ని ఇలాగా ఉంటాయన్నమాట. సో మీ ఫ్యామిలీలో ఎవరు లక్కీ పర్సన్ లాగా ట్రీట్ చేస్తారో కామెంట్ చేయండి, ఓకేనా. మా పిల్లలకైతే నేను ఇప్పుడు హెడ్ బాత్ అయితే చేయించాను, వీళ్ళకైతే డ్రెస్ అయితే వేసేసి వెళ్తున్నా. చాలా చిక్కిలు ఉన్నాయి, హెడ్ బాత్ చేశారు కదా. చిన్నపిల్లలైనా కూడా ఫుల్గా హెయిర్ ఫాల్ అవుతుంది. మన ఏజ్ వచ్చేసరికి వీళ్ళకి జుట్టు ఎలా ఉంటుందో తెలియదులే కానీ ఇలా ఎందుకు అవుతుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్